నిలవలేని పరిస్థితి. కానీ అమ్మ నేను తినకుండా ఉంటే నా బిడ్డ నా గర్భంలోనే నిర్వీర్యమైపోతాడని చెప్పి ఎంతో కొంత తింటూ ఉంటుంది. ఆ వేగిలమయంతో నోరంతా చేదుగా మారిపోయిన నా బిడ్డ, నా కొడుకు నేను శక్తినివ్వాలి, నా బిడ్డకు నేను జన్మనివ్వాలి, నా బిడ్డ 38 నెలలలో నా కళ్ళ ముందు రాబోతున్నాడు, వాడిని నేను కళ్ళారా చూసుకోవాలి అని మన మీదనే ఆలోచన చేస్తూ ఉంటుంది. మెల్లగా 4వ నెల నుంచి 5వ నెలలోకి ప్రవేశించింది అమ్మ. ఆ 5వ నెల కాలంలో మనకు కాళ్ళు చేతులు రావడం ప్రారంభించాయి. ఆ కాళ్ళు చేతులు వస్తున్నటువంటి క్రమంలో ఆ గర్భస్థానంలో నీవేవైతే దేవాలయంగా భావించావో, నీ జన్మకు కారణమని ఏవైతే నువ్వు భావించావో, ఆ గర్భస్థానంలో ఆ కాళ్ళతో తన్నినా కానీ, ఆ చేతులతో గుద్దినా కానీ, అమ్మకి ఎంత బాధ అనిపించినా కానీ అమ్మా అమ్మా అంటూ విలవిలాడుతూ నా బిడ్డ, నా కొడుకు మరొక 5 నెలలలో నా కళ్ళ ముందుకి రాబోతున్నాడు, నీవు ఆ గర్భస్థానంలో తన్నినా కానీ గుద్దినా కానీ ఆ బాధనంతా మర్చిపోయి నా బిడ్డ నా కళ్ళ ముందుకు వస్తాడు అన్న సంతోషంతో, ఆనందంతో